హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేడిఎస్కి సమత డీజే సౌండ్ సప్లయర్స్. ఫ్రెండ్స్, మనము ఈసారి గణపతి సీజన్ మనకు దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మనము అంటే గణపతి సీజన్లో పర్ఫార్మెన్స్ చేయడానికి మనం అందరం సిద్ధం కావాలి. కాబట్టి ఎవరికైనా సౌండ్లు కొనాలా చేయాలని అవన్నీ ఉంటాయి. కాబట్టి అందరికీ మేమేమైతే సౌండ్ కొనాలని అనుకుంటున్నామో ఆ సౌండ్ చూడాలని ఉంటుంది. కాబట్టి మనకు ఒకటి హైదరాబాద్ ఎక్స్పో అనేది అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతిసారి ఆయన పోయినసారి కూడా మనం సిరిసిల్లలో చేసినాం. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పో, హైదరాబాద్ ఎక్స్పోకి వెళ్తే మీరు సరిగా సాటిస్ఫై కారు. ఎందుకంటే మేము కూడా మీకు ఏది కావాలన్నా మేము చూపించలేకపోతాం. కాబట్టి పర్సనల్ ఎక్స్పో పెడుతున్నాము. పోయినసారి పెట్టినాము, మంచి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ఈసారి కూడా మేము ఎక్స్పో డిసైడ్ అయినాము. ఈ మంత్ ఎండింగ్లో 30వ తారీఖు నాడు కామారెడ్డి డిస్టిక్ మాచారెడ్డి మండల్లో గజనాయక్ తండా వద్ద మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది, మనది లైవ్ డెమో. కాబట్టి మన కేడిఎస్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ అక్కడికి రావాలని. ఎందుకంటే ఈ ఎక్స్పో అనేది వాస్తవానికి మేము చేయకుండా మేము సేల్స్ అయితే చేస్తాము. కాకపోతే అది మేము గుడ్డిగా మీకు మమ్మల్ని నమ్మద్దు మీరు. కాబట్టి మా దగ్గర ఉన్న మెటీరియల్ క్వాలిటీ ఏందో మీకు చూపించుకోవడానికే మేము ఎక్స్పో అనేది పెడుతున్నాం, లైవ్ డెమో అనేది పెడుతున్నాం. కాబట్టి మీరు అక్కడికి వచ్చేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని చూసుకొని మరి మీకు నచ్చితేనే కొనవండి. ఇంకోటి ఏంటంటే మీకు 1 డే కోసం అక్కడ కంపల్సరీ ఆఫర్ సేల్స్ పెడుతున్నాము. ఎందుకంటే మేము కూడా కంపెనీ వాళ్ళకి మేము సేల్స్ చూపించాలి. రెండోది ఏంటంటే అంత దూరం మా కోసము మీరు వచ్చిన దానికి మీకు కూడా రీజనబుల్ ప్రైజ్లు ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్లో పెట్టేది ఏదో సేల్స్ ఆఫర్ సేల్స్ మేము ఇక్కడనే పెట్టుకుంటున్నాము. రెండో మేము ముచ్చట కూడా ఏంటంటే ఈసారి మనకు హైదరాబాద్లో మన తెలంగాణలో కొంచెం సౌండ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఎంతవరకు అక్కడ లైవ్ డెమో సక్సెస్ అవుతుందో ఐడియా లేదు. కాబట్టి ఈసారి మేమైతే అక్కడి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్తే మనకు ఒక 3 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. సడన్లీ అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అయితే ఆ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడనే పెట్టేసి అదేదో పర్ఫార్మెన్స్ అనేది మనం ఇక్కడనే చూపించాలని చెప్పి అనుకుంటున్నాము. రెండోది ఏంటంటే మనం అక్కడ హైదరాబాద్లో వెళ్తే అక్కడ ఎవరైనా కూడా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి తప్పితే కస్టమర్ని సాటిస్ఫై చేసే విధంగా ఎవరి సౌండ్స్ ఉండయేమో అని మాకు అనిపించింది. ఎందుకంటే మేము ఒక 2-3 సంవత్సరాల నుంచి అక్కడ చూస్తున్నాము. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే 60 లక్షలు 70 లక్షల రూపాయల సెటప్లు అక్కడ పెడతారు. కాబట్టి మనకు ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో 60 లక్షల 70 లక్షల సౌండ్ని నడిపించే అంత ఇప్పుడు పరిస్థితులు లేవు. కాబట్టి అది పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏది లేదు. కాబట్టి మనం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఇక్కడనే మనం ఏ బడ్జెట్లో అయితే మనం కొనాలనుకుంటున్నామో ఆ బడ్జెట్కి సంబంధించినవి మనం ఒక 6 నుంచి 8 సెటప్లు పెట్టాలనుకుంటున్నాము. ఆ సెటప్లు పెడతాము. మీరు రండి, మీ బడ్జెట్కి తగ్గ సౌండ్ వినండి. విన్న తర్వాత మీకు నచ్చినప్పుడు అన్ని రకాలుగా చూసుకొని మీరు తీసుకోండి. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు మమ్మల్ని ఆదరించండి. మేము మీకు ఎల్లవేళలా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేము కూడా మీ స్థాయి నుంచి, అంటే మీ స్థాయి అని కాదు, అంటే మేము కూడా రోడ్ షో చేస్తాం, అన్నీ చేస్తాం. కాబట్టి డీజే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలుసు. కాబట్టి అవి ఎవరికి కావద్దని చెప్పేసి, ఎవరికి మోసం చేయొద్దని చెప్పేసి ప్రతిసారి కూడా ఏది ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా ఫస్ట్ మేము చెక్ చేసిన తర్వాత మాకు సాటిస్ఫై అయిన తర్వాతనే మేము మీకు అమ్మాలనుకుంటున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని నమ్మండి. మేము మిమ్మల్ని ఎప్పుడైనా కూడా మేము తీసుకున్న ప్రతి రూపాయికి మీకు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు తప్పక అక్కడికి వచ్చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.